హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ జాను. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. మరి లేట్ చేయకుండా ఈ వీడియో స్టార్ట్ చేసేద్దామా. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి సంబంధించి పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ కీలక ప్రకటన చేసింది. ఎలాంటి అధికారిక టోర్నమెంట్ షెడ్యూల్ లేకుండానే పాకిస్తాన్లో ట్రోఫీ టూర్ ప్రారంభం కానుంది. ఐసీసీ టోర్నీల చరిత్రలో గతంలో ఎన్నడూ చూడలేదు. ట్రోఫీ పర్యటన నవంబర్ 16 నుంచి నవంబర్ 24 వరకు కొనసాగుతుంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని పాకిస్తాన్లో నిర్వహించాల్సి ఉంటుంది. కానీ ఇప్పటి వరకు ఈ టోర్నీ షెడ్యూల్ను వెల్లడించకపోవడంతో అంతా అయోమయంలో పడింది. పాకిస్తాన్ వెళ్లేందుకు టీమిండియా నిరాకరించడం, దీనిపై స్పందించిన పాకిస్తాన్ హైబ్రిడ్ మోడల్కు సిద్ధపడకపోవడంతో పరిస్థితి క్లిష్టంగా మారుతుంది. వీటన్నింటి మధ్య పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ సోషల్ మీడియాలో కీలక ప్రకటన చేసింది. ఇది అందరినీ ఆశ్చర్యపరిచింది. వాస్తవానికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ను ప్రకటించింది. ఇది అధికారిక టోర్నమెంట్ షెడ్యూల్ లేకుండానే ప్రారంభం అవుతుంది. ఐసీసీ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి. అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని దుబాయ్ నుంచి ఇస్లామాబాద్కు పంపింది. ఇప్పుడు ఈ ట్రోఫీ పర్యటనకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సిద్ధమైంది. అంటే ఈ ట్రోఫీని పాకిస్తాన్లోని వివిధ చోట్ల అభిమానుల మధ్యకు తీసుకువెళ్లనున్నారు. ట్రోఫీ పర్యటన నవంబర్ 16న ఇస్లామాబాద్లో ప్రారంభం అవుతుంది. ఇందులో స్కర్డ్, మూరి, హుంజా, ముజఫరాబాద్ వంటి ప్రదేశాలు ఉంటాయి. ఈ ట్రోఫీ పర్యటన నవంబర్ 16 నుంచి 24 వరకు కొనసాగుతుంది. అదే సమయంలో ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్లు ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9, 2025 వరకు ఆడాల్సి ఉంటుంది. ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ను నవంబర్ 11న లాహోర్లో ప్రకటించాలని ముందుగా భావించారు. ఇక్కడ భారత్ అన్ని మ్యాచ్లు జరుగుతుంటాయి. అయితే పాక్లో ఆడేందుకు టీమిండియా నిరాకరించడంతో ఆలస్యమైంది. ఐసీసీ షెడ్యూల్ను ఖరారు చేసి ప్రకటించలేకపోయింది. సాధారణంగా టోర్నమెంట్ షెడ్యూల్ కనీసం 100 రోజుల ముందుగానే ప్రకటించనుంటుంది. దీని తర్వాత మాత్రమే ట్రోఫీ పర్యటన ప్రారంభం అవుతుంది. అయితే ఈసారి మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తోంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ముసాయిదా షెడ్యూల్ ప్రకారం ఈ టోర్నమెంట్ ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం అవుతుంది. కాగా చివరి మ్యాచ్ మార్చి 9న లాహోర్లో జరుగుతుంది. ఈ షెడ్యూల్లో టీమిండియా మ్యాచ్లన్నింటినీ లాహోర్లో ఉంచడంతో టీమిండియా ఇక్కడ ఆడేందుకు ఇష్టపడలేదు. ఈ టోర్నమెంట్ను హైబ్రిడ్ మోడల్లో నిర్వహించాలనుకుంటున్నారు. దీని కారణంగా షెడ్యూల్ను ప్రకటించడంలో నిరంతరం జాప్యం జరుగుతుంది. మీలో ఎంతమందికి ఈ వీడియో నచ్చిందో కింద కామెంట్స్లో నాతో షేర్ చేయండి. దిస్ ఇస్ జాను. Thank you for watching this video.